జిల్లాలో కలెక్టర్ ప్రత్యేక చొరవతో మధుమేహ వ్యాధిగ్రస్తులకు దృష్టి కార్యక్రమం పేరుతో 100 రోజుల పాటు నిర్వహించనున్నారు. శుక్రవారం ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా గాంధీనగర్ ఆసుపత్రిలో దృష్టి రెటినోపతి స్క్రీనింగ్ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, డిఎంహెచ్ఓ సాయినాథ్ రెడ్డి, కంటి వైద్య నిపుణులు శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రమేష్ రెడ్డి, మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏర్పడుతున్నాయి కనుక ఇవి ఏ విధంగా సంక్రమిస్తున్నాయో ఒకటి సంక్రమించినట్టయితే వాటిని ఏ విధంగా నివారించాలన్న కార్యక్రమం తీసుకోవడం కోసం అవగాహన కల్పించడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మీకు రక్త పరీక్షలు చేసేసి మీకున్నటువంటి రిజల్ట్ బట్టి మీకు ఎలాంటి కూడా స్థాయికి వచ్చేస్తుంది. ఈ ప్రమాదాలన్నింటిలో షుగర్ వ్యాధి కావచ్చు, మన బీపీ కావచ్చు, కంటి చూపు తగ్గించడం కావచ్చు, వీటన్నిటికీ మనకి చికిత్స కావాలంటే ఎంత త్వరగా మనకు ఆ రోగం ఉన్నట్టు తెలిస్తే అంత మంచిది. అందుకే మీకోసం ఈరోజు ఇంత చక్కటి ప్రోగ్రామ్ కమిషనర్ గారు ఏర్పాటు చేసినారు. మీలో చాలామందికి ఆల్రెడీ షుగర్ ఉండొచ్చు, అందరికీ మన చాలామందికి ఉంటుంది. మా అమ్మ నాన్నకు కూడా షుగర్ ఉంది, మీలో కూడా చాలామందికి ఉండొచ్చు. ఖచ్చితంగా ఇక్కడ తెలుసుకోండి. మీరు ఒక్కటే కాదు, ఒకసారి మీ కంటి చూపు కూడా మీరు చెక్ చేయించుకోండి. కమిషనర్ కూడా మనం ఇప్పుడే ఈ దృష్టి ప్రోగ్రామ్ అని లాంచ్ చేసినాం. మన సిబ్బంది కోసం కూడా ప్రతి నెల ఒకరోజు ఇక్కడ ఏర్పాటు చేయండి అని అందరి కంటి చూపు కూడా టెస్ట్ చేపిస్తాం. మీరందరూ కూడా మన వనపర్తి నగరాన్ని చాలా శుభ్రంగా రోజు మీరు 5 గంటల నుంచి పనిచేసుకుంటూ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ముఖ్యంగా మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. మన మున్సిపాలిటీ పేరుని ఇలానే మీరు ప్రయత్నించుకుంటూ మీరు కష్టపడి పనిచేసి మన నగరానికి మన రాష్ట్రానికి మంచి పేరు